నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా రోహిణి మొదటిసారి తల్లయిందన్న నిజం తెలుసుకుంటుంది. అందుకోసమే రెండోసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటుంది అనేసి ఆలోచిస్తూ స్కూటీ మీద వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా మీనా వాళ్ళ ఇల్లు దాటేసి వెళ్తుంది. అప్పుడు బాలు, ఏంటి మీనా మన ఇల్లు దాటేసి వెళ్తున్నావు, మనకేమైనా 2 ఇల్లులు ఉన్నాయనుకున్నావా, మర్చిపోయావా అనేసి అంటాడు. అప్పుడే బాలుకి ఫోన్ వస్తుంది. ఒక ఆవిడకి పురుటి నొప్పులు వస్తున్నాయనేసి ఫోన్ వస్తుంది. అప్పుడు మీనా, ఎవరండి, రోహిణి నేనా, నొప్పులు వస్తున్నాయా అనేసి అంటుంది. అప్పుడు బాలు, రోహిణ మీ పేరు అనేసి అంటాడు. అప్పుడు రోహిణి కాదు అనేసి అంటారు. అప్పుడు బాలు, నేను తొందరగా వస్తున్నాను లేండి అనేసి వాళ్ళకి చెప్తాడు. అప్పుడు మీనా, అంటే మొదటిసారా అండి, రెండోసారా తల్లి కావడం ఆమె అని అడుగుతుంది. అప్పుడు బాలు, రెండోసారి అంట, వాళ్ళు చెప్పారు అనేసి అంటాడు. అప్పుడు అయినా మీనా నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు, మా మీనకి ఏమో అయింది ఈరోజు, మన ఇల్లు దాటేసి కూడా నువ్వు పక్కన అట్లాగే వెళ్ళిపోతున్నావు. మీనా నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను, అర్జెంటుగా వెళ్ళాలనేసి బాలు వెళ్ళిపోతాడు. మీనా ఇంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభావతి టీ పెట్టమంటుంది. కానీ మీనా మాత్రం రోహిణి గురించి ఆలోచించి కాఫీ పెడుతుంది. అప్పుడు ప్రభావతి, ఏంటి నేను టీ పెట్టమంటే కాఫీ పెట్టావా అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి మీనాని మాటలు అంటూ ఉంటుంది. అసలు నేను ఒక పని చెప్పినా కూడా నువ్వు సరిగా చేయవనేసి మాటలు అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి అలాగే మనోజ్ వస్తారు. అప్పుడు రోహిణి స్వీట్ బాక్స్ తీసుకొని, అత్తయ్య స్వీట్స్ తీసుకోండి అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, అమ్మ రోహిణి నువ్వు తల్లి కాబోతున్నావా అమ్మ అనేసి అంటుంది. అప్పుడు రోహిణి, లేదత్తయ్య, ఈరోజు మీ అబ్బాయి బిజినెస్లో చాలా లాభాలు వచ్చాయి, నెలకు ఒకసారి ఇలా 2 సార్లు లాభాలు వస్తే మేము చాలా మంచిగా ఉంటాం అత్తయ్య, చాలా డబ్బులు సంపాదిస్తాం అనేసి అంటుంది. అయినా ప్రభావతి, నాకు డబ్బులతో పని లేదమ్మా, నువ్వు తల్లి కావడమే నాకు ఇంపార్టెంట్, తల్లి అయినప్పుడే స్వీట్స్ తీసుకురా అమ్మా అనేసి అంటుంది. అప్పుడు రోహిణి మీనాకు కూడా స్వీట్స్ ఇస్తుంటే మీనా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు రోహిణికి అనుమానంగా అనిపిస్తుంది. ఏంటి మీనా నా వైపు అలా చూస్తుంది, కొంపదీసి ఏమైనా నా గురించి నిజాలు తెలిసాయనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రోహిణి చాలా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ప్రభావతి, ఈ కాఫీయా టీయా చూడు ఒకసారి అనేసి అంటుంది రోహిణిని. అప్పుడు మనోజ్, అయినా మా అమ్మ ఎంగిల్ చేసింది, నువ్వెందుకు తాగడం అనేసి అంటాడు. అప్పుడు రోహిణి అయినా కూడా తాగి చూస్తుంది. ఇది కాఫీ అంటుంది. నేను టీ పెట్టమంటే కాఫీ పెట్టింది మీనా అనేసి మీనాని తిడుతూ ఉంటుంది. తర్వాత బాలు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనేసి స్వీట్ బాక్స్ కూడా తీసుకొస్తాడు. అప్పుడు శృతి అలాగే రవి కూడా వస్తారు. నువ్వు చాలా మంచి పని చేశావు అనేసి మీనా శృతి అంటుంది. అప్పుడు మీనా, ఏం చేశాడు అనేసి అంటుంది. అప్పుడు బాలు, ఏం చేశానంటే ఈరోజు నేను ఒక ఆవిడకి పురుగు నొప్పులు వస్తున్నాయని తీసుకెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అప్పుడు నేను మార్కెట్కి తీసుకెళ్ళాను. అప్పుడు ఒక షీలా డార్లింగ్ వయసున్న ఆమె ఒక ఆవిడ, అలాగే మీనా వయసున్న చాలామంది ఆడవాళ్ళు చుట్టూ శారీస్ కట్టి ఆమెకి ప్రసవం చేశారు. ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది ఆవిడ. ఆ పాపని నా చేతిలో పెట్టి, నా సొంత అన్నలాడివన్న నువ్వు నా పాపను కాపాడావు అనేసి నాకే ఆ పాపనిచ్చింది. ఆ పాపని నేను ఎత్తుకునేసరికి నాకు చాలా ఆనందంగా ఉండి నా గుండెలకు హత్తుకున్నాను ఆ పాపని. అలాగే వాళ్ళ ఆయన కూడా నాకు దండేశాడు, దండేసి స్వీట్ బాక్స్ కూడా ఇచ్చాడు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనేసి చెప్తాడు. అప్పుడు శృతి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో, నీకు దండేసిన వీడియో అనేసి శృతి కూడా అంటుంది. అన్న తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సత్యం బాలు దగ్గరికి వచ్చి, మంచి పని చేసావురా, ఈ మంచి పని ఎక్కడికి పోదు, నీకేదో విషయంలో మంచి జరుగుతుంది అనేసి చెప్తుంది. అప్పుడు మీనా కూడా చాలా మంచి పని చేశారండి అనేసి చెప్తుంది. కానీ మీనా మాత్రం రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మొదటిసారి తల్లయితే ఆ బిడ్డ ఎక్కడ, అసలు మొదటిసారి మనోజ్తోనే పెళ్ళయిందా లేదంటే ముందు ఎవరితోనైనా పెళ్ళయిందా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది మీనా.